ఫ్లైట్ కి టికెట్ తీసుకున్నావో, లేకపోతే ట్రైన్ కి టికెట్ తీసుకున్నావో, బస్ కు టికెట్ తీసుకున్నావో, ఏం చేస్తాడు ఆ బస్సుడు? గమ్యానికి తీసుకుని వెళ్తాడు. ఒకవేళ మధ్యలో బస్సు ఏదన్నా ఇదైంది అనుకో, వేరే బస్సు అయినా ఎక్కిస్తాడు. ట్రైన్ కి తీసుకున్న టికెట్ కి ఎంత విలువ ఉంటే దేవుని రాజ్యానికి పోవడానికి క్రీస్తు రక్తంలో కడగబడిన మనకెంత విలువ. బస్ టికెట్ ఉంటే ఏం చేస్తాం? అధికారం చేస్తాం, చేయమా? టికెట్ ఇచ్చారు, ఎందుకు లేదు మాకు సీటు, ఎందుకు తీసుకెళ్ళరు అని చెప్పేస్తాం. అవునా కదా? దేవునికి స్థితి కలుగును కదా. మరి దేవుడు ఏం చేశాడు? క్రీస్తు రక్తంలో కడిగి మనల్ని దేవుని రాజ్యానికి వారసులుగా దేవుడు మనల్ని తీసి, అలాంటప్పుడు ఏం చేస్తాడు? పరలోక రాజ్యానికి తీసుకెళ్లి పని ఎవరిదే? దేవుడిదే. దేవుడు తీసుకెళ్తాడు. అయితే మనము చేయవలసింది ఏంటంటే ఆయనకి మనము లోబడాలి. ఆ బస్సు బయలుదేరుతుంది, ఆ టైంకి రాలేదు, ఫోన్ చేశారు 2 సార్లు 3 సార్లు ఫోన్ చేసిన, పావు గంట చూశారు, 20 నిమిషాలు, అర్ధ గంట చూశారు, రాలేదు. ఏమవుతుంది? బస్సు వెళ్ళిపోతుంది. అప్పుడు నువ్వు పోట్లాడడానికి అవకాశం ఏమి ఉండదు, నువ్వు అడగడానికి ఏం అవకాశం ఉండదు. టయానికి నువ్వు అక్కడికి వెళ్తే నేను తీసుకెళ్ళకపోతే అప్పుడు నువ్వు అడగడానికి రైట్స్ ఉండదు, లేకపోతే నీకు ఏమి ఉండదు, లేట్ అయ్యి. అర్థమవుతుందా? అలాగే నువ్వు దేవుని మాట వింటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తప్పకుండా ఆయన ఏం చేస్తాడు? ఆ రక్షణ ఓడలోనికి ఎక్కించుకుని శుభ్రంగా దాటించుకుని తీసుకెళ్తాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.